తాజాగా తేల్చారు. టన్ను ఈ వ్యర్థాల నుంచి ఎంత బంగారం వస్తుంది, ఆ వివరాలేంటో చూద్దాం. అంతకంతకు పెరుగుతున్న సాంకేతికతకు తగ్గట్లే కొత్త సమస్యలు తెర మీదికి వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి ఈ వ్యర్థాలు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యర్థాలని ఒక కొలిక్కి తీసుకురావడం పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి వేళ పర్యావరణానికి హాని కలగకుండా ఈ వ్యర్థాల నుంచి బంగారాన్ని తీసే టెక్నాలజీని డెవలప్ చేయటమే కాదు, ఈ ప్రాసెస్ లో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ ను ప్రయోజనకర సేంద్రియ పదార్థాలుగా మార్చే వీలుండేలా చేయటం మరో విశేషంగా చెబుతున్నారు. దీంతో ఈ వ్యర్థాల బెడదతో పాటు ఇటు పర్యావరణ సమస్యకు విరుగుడు లభిస్తోందని చెబుతున్నారు. అంతకంతకు పెరుగుతున్న ఎలక్ట్రానిక్ సాధనాల వినియోగంతో వాటి వ్యర్థాలు పెరుగుతున్నాయి. ప్రతి ఏటా 62 మిలియన్ టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. అందులో 20% రీసైకిల్ అవుతున్నట్లు అంచనా. ఒక టన్ను ఈ వ్యర్థాలు లభించే బంగారం ఒక టన్ను ముడి బంగారు ఖనిజం నుంచి లభ్యమయ్యే బంగారం కంటే 10 రెట్లు ఎక్కువగా చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం 2030 నాటికి ప్రతి ఏడాది 80 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు రానున్నాయి. అందుకే వాటి నుంచి స్వర్ణాన్ని వెలికి తీసే విధానాన్ని కనుగొనే కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యర్థాల నుంచి బంగారాన్ని వెలికి తీసే సాంప్రదాయ విధానంలో శక్తివంతమైన రసాయనాలను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో సనైడ్ వాడకం ఎక్కువ. వీటితో పర్యావరణానికి హాని కలుగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు అమెరికాలోని కార్నెల్ వర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని డెవలప్ చేశారు. ఇందులో హానికారక రసాయనాల వాడకం ఉండదు. వినైల్ లింక్డ్ కోవలెంట్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించారు. ఈ విధానంలో బంగారాన్ని 99.99% ఒడిసి పట్టే సామర్థ్యం ఉంటుంది. ఇందులో సల్ఫర్ అధికంగా ఉండటం కారణంగా చెబుతున్నారు. సల్ఫర్ కు సహజ సిద్ధంగా బంగారాన్ని ఇట్టే ఆకర్షితులవుతుంది. ఎలక్ట్రానిక్ సాధనాల్లో బంగారాన్ని వినియోగించడం తెలిసిందే. సర్క్యూట్లు, మెమరీ చిప్లలో కనెక్టర్లుగా వాడుతుంటారు. బంగారానికి తుప్పు పట్టే గుణం లేకపోవడం, విద్యుత్ వాహకంగా ఉండటం, ఈ లోహాన్ని ఎలాంటి షేప్ లో అయినా మార్చుకునే వెసులుబాటు ఉండటం తెలిసిందే. కొత్తగా డెవలప్ చేసిన విధానంతో ఈ వేస్ట్ నుంచి ఎలాంటి పర్యావరణ హామీ లేని రీతిలో బంగారాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియ రానున్న రోజుల్లో భారీగా పెరుగుతుందంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.